రంగ భవనం నందు ఈరోజు పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ పిండి ప్రోలు మాధవరావు అధ్యక్షతన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి ముందు పెన్షనర్స్ పితామహులు శ్రీ నకారా గారికి నివాళులర్పించి వారి చిత్రపటానికి పుష్పమాలతో అలంకరించి అలాగే కీర్తించడం జరిగింది. ముఖ్య అతిథులుగా ఉపక నిజాధికారులు శ్రీ కె బాలచందర్, డి నాగభూషణం, ఎస్బీఐ తుని బ్రాంచ్ సీనియర్ మేనేజర్ సుధాకర్ వచ్చి ట్రెజరీ పరిధిలో ఎటువంటి పనైనా సరే వెంటనే చేయుటకు మరియు బ్యాంక్ పరిధిలో మా వంతు పనులు పెన్షనర్స్ అందించుటకు మా వంతు కృషి ఎప్పుడు ఉంటుందని మరియు పెన్షనర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తేల్చి చెప్పారు. ఇక జాతీయ పెన్షనర్స్ దినోత్సవ సందర్భంగా 73 సంవత్సరాలు దాటిన సుమారు 10 మంది సీనియర్ పెన్షనర్స్ సత్కరించారు. అనంతరం గురవయ్య గారిచే విందు ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమం కార్యదర్శి త్రిమూర్తులు, ఉపాధ్యక్షులు శ్రీవీఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్, కోశాధికారి జి కృష్ణ, దానియాల్, జోసెఫ్, అమలరాజు, అప్పలస్వామి, రాజు అధిక సంఖ్యలో పెన్షనర్లు పాల్గొన్నారు. తెలియజేస్తూ వారికి వారు మన సంఘానికి ఎప్పటికీ సేవ చేస్తూ వారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ తర్వాత మన సీనియర్ సభ్యులు మంచి అయిపోయిన కూడా శిశువులు చేసుకుని పిల్లలకి తల్లిదండ్రులకి సుపరిచితంగా శిశుమందిర విద్యాలయాన్ని పైకి తీసుకొస్తూ వచ్చిన 15 రోజుల క్రితం కూడా ఆయన నిర్ణయించడానికి ముందు కల్పించి ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది. ఒక వ్యక్తి మన నుండి నవంబర్ 25వ తారీఖున స్వర్గస్థులైనటువంటి మన డొక్కు సూర్యనారాయణ గారు వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ మన పెన్షన్ సంతృప్తున్నా కూడా వారికి నివాళులు ఇస్తూ కొన్ని నిమిషాలు మనం కుల మత వర్గ విభేదాలు లేకుండా మనం జరుపుకోవాల్సిన పండుగ పెన్షనర్స్గా డిసెంబర్ 17వ తారీఖు. దానికి గల కారణము డిసెంబర్ 17వ తారీఖున సుప్రీంకోర్టు పెన్షనర్స్కి అతి ముఖ్యమైనటువంటి ఒక తీర్పుని ఇచ్చింది పెన్షన్స్ విషయంలో. దానికి ఆద్యుడు మన డిఎస్ నకారా అనేటువంటి మహాపురుషుడు. ఆయన ఆ రోజు పెన్షన్స్ గురించి ఆలోచించి కలగ చేసుకోకుండా ఉన్నట్టయితే